వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ లో ఏపీ సిలబస్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సిలబస్ కాదేది. మారిన ఏపీ సిలబస్ లో మీరాకి ఎప్పద్దు లెసన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇది పార్ట్ 2. ఇంతకు ముందు మేము పార్ట్ 1 పంపించాము, అది చూడకపోతే తప్పకుండా చూడండి. అది చూస్తేనే మీకు పార్ట్ 2 అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. శబ్దర్ద్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మీనింగ్స్ చదివితేనే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి గుర్తుండవు. ఒకవేళ మీరు బై హార్ట్ చేసినా సరే మర్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ మీనింగ్ చదవాలి. శ్యామ్ శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు. శ్యామ్ శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు. హానే ముఝే నాకు, హానే ముఝే నాకు. చాకర్ నౌకర్ పనివాడు, చాకర్ నౌకర్ పనివాడు. రాఖో రఖో ఉంచు, రాఖో రఖో ఉంచు. రహస్యు రహికర్ ఉండి, రహస్యు రహికర్ ఉండి. నిత్ హర్ రోజ్ ప్రతిరోజు, నిత్ హర్ రోజ్ ప్రతిరోజు. దర్శన్ దర్శన్ దర్శనము, దర్శన్ దర్శన్ దర్శనము. పాస్ యు గావుంగి పాడుతాను, పాస్ యు గావుంగి పాడుతాను. గుంజ్ పత్లి సన్నని, కుంజ్ కుంజు పత్లి సన్నని. సుమరణ్ స్మరణ్ స్మరణ్, సుమరణ్ స్మరణ్ స్మరణ్. జాగిరి జాగిర్ జాగిరు, జాగిరి జాగిర్ జాగిరి. తీను తీనో పర్ మూడు పూటల, తీను తీనో పహర్ మూడు పూటల. ఇప్పుడు చూడండి. శ్యామ్ హానే జాకర్ రఖో. ఇక్కడ శ్యామ్ అంటే శ్రీకృష్ణుడు. హే శ్రీకృష్ణుడు నాకు, చాకర్ అంటే నౌకర్, రఖో అంటే నాకు, మీ దాసిగా ఉంచుకోండి. ఇక్కడ నౌకర్ అంటే దాసి అని, అంటే పని వాళ్ళలాగా. చాకర్ అంటే నౌకర్ అంటే ఇక్కడ దాసి, శ్రీకృష్ణుడి యొక్క దాసి అంటుంది. ఇక్కడ మీరాబాయి తనకు తను దాసితో పోల్చుకుంటుంది. రఖోజీ ఉంచుకోండి, నన్ను మీ దాసిగా ఉంచుకోండి. గిర్ధరి లాల్, గిర్ధరి లాల్ అంటే శ్రీకృష్ణు. హానే నన్ను, నన్ను మీ దాసిగా ఉంచుకోండి. చాకర్ రఖోజీ, రఖోజీ అంటే దాసిగా నన్ను మీరు ఉంచుకోండి. ఇక్కడ ఈ లైన్ లో మీరాబాయి శ్రీకృష్ణుడితో అంటుంది, హే కృష్ణు, హే గిరిధర్, హే లాల్, నన్ను మీ దాసిగా ఉంచుకోండి, నేను మీకు సేవ చేస్తూ ఉంటాను అని చెప్తుంది. చాకరస్యోజీ బాగ్ లగాస్యో, నేను మీ దాసిగా ఉండి, బాగ్ అంటే తోటలు పెడతాను, అంటే ఒక బృందావనాన్ని తయారు చేస్తాను. మీ సేవకురాలుగా, మీ దాసిగా నేను ఉండి, నేను ఒక బృందావనాన్ని తయారు చేస్తాను. నిత్ ఉట్ అంటే ప్రతిరోజు లేచి, నిత్ అంటే ప్రతిరోజు, ఉట్ అంటే లేచి. దర్శన్ పయు, దర్శన్ అంటే మీ దర్శనము. పాస్ యు పాడుతాను, మీ దర్శనం చేసుకొని పాటలు, మీ యొక్క గీతాలు పాడుతాను. పాస్ యు అంటే పాడుతాను. ఈ లైన్ లో చూడండి. చాకర్ అంటే దాసిగా, రాసియు ఉండి, బాగ్ లగాసియు నేను తోటలు అంటే బృందావనాన్ని తయారు చేస్తాను. నిత్ ఉట్ అంటే ప్రతిరోజు, నిత్ అంటే ప్రతి, ఉట్ అంటే లేసి. దర్శన్ అంటే దర్శనము. పాయుసు మీ దర్శనం చేసుకుని నేను మీ యొక్క పాటలు పాడుకుంటాను. బృందావన్ రీ కుంజ్ గలీ మే, బృందావనం యొక్క కుంజ్ అంటే చిన్నని, ఇరుగ్గా ఉన్న, గలీ అంటే సందులలో, బృందావనం యొక్క ఇరుకుగా ఉన్న సందులలో, గలీ అంటే సందులలో. గోవింద్ లీల్ గాస్యో, గోవింద్ యొక్క లీలలను పాడుకుంటాను. గోవింద్ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క లీలను నేను
పాడుకుంటాను. గాసియు అంటే గాత్యు అంటే పాడుతాను, మీ పాటలను నేను పాడుకుంటాను. చాకిరి మే దర్శనం పాయుసి పాసియు. చాకిరి అంటే నేను మీ దాసిగా, దర్శనం పొంది, పాసియు పాడుకుంటాను అంటే మీ పాటల్ని నేను పాడుకుంటాను. స్మరణ్ పాసియు మీకు స్మరించుకుంటూ మీ లీలలను నేను పాడుకుంటాను. ఖర్చు నేను ఇలా పాడుకుంటే నాకు ఎలాంటి ఖర్చు అనేది ఉండదు. నేను మీ దాసిగా ఉండి ఒక బృందావనాన్ని తయారు చేసి అక్కడ మంచి అంటే పూల తోటలు అన్ని కూడా పెట్టి అందులో నిత్యం లేగగానే మీరు దర్శనం చేసుకుంటానంటే నన్ను దర్శించటానికి మీరు బృందావనంలోకి రండి, నేను మీ దర్శనం చేసుకుని మీ పాటల్ని పాడుకుంటూ ఉంటాను అంటుంది మీరాబాయి. భావ్ భగవతి, భావ్ భగతి అంటే ఆ ఫీలింగ్స్ తో నేను నా దేవుడి కోసము ఎదురు చూస్తాను. జాకిరి పాస్ యు అంటే ఆ జాకిరి అంటే జాగిరి అంటే ఆ ప్లేస్ లో అంటే బృందావనంలో, పాస్ యు పాడుతాను. తీన్ యు బాతో సర్సి 3 పూటలు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మీ లీలల్ని మీ యొక్క భక్తి గీతాల్ని నేను పాడుకుంటూ ఉంటాను. నాకు మీ దాసిగా మీరు ఎంచుకోండి. మీ దగ్గర నేనుంటూ ఒక బృందావనాన్ని తయారు చేస్తాను. ఆ బృందావనంలో మంచి పూల తొట్లు పెడతాను, పూల మొక్కల్ని పెడతాను. పొద్దున్నే లేగగానే మీరు నాకు దర్శనం ఇవ్వండి అంటే నేను మీ దర్శనం చేసుకున్న తర్వాత మీ యొక్క లీలల్ని మీ యొక్క పాటల్ని పాడుకుంటూ బృందావనంలో ఉంటాను. మీరు నన్ను ఒక దాసిగా ఉంచుకోండి అని మీరాబాయి ఈ పోయంలో చెప్తుంది. మళ్ళీ చూడండి. శ్యామ్ హానే జాకర్ రఖో. శ్యామ్ అంటే హే శ్రీకృష్ణుడు నన్ను మీ దాసిగా ఉంచుకోండి. రఖోజీ ఉంచుకోండి. గిరిధరి లాల్ హానే. గిరిధరి లాల్ అంటే నా గిరిధరి అంటే నా శ్రీకృష్ణుడు. చాకర్ రఖోజీ అంటే నన్ను దాసిగా ఉంచుకోండి అంటే నౌకర్గా మీ దగ్గర ఉంచుకోండి. చాకర్ రాసియు బాగ్ లగాసియు అంటే నేను మీ దాసిగా ఉండి అక్కడ బాగ్ అంటే తోటలు, లగాయు అంటే పూల తోటల్ని పెడతాను, బృందావనాన్ని తయారు చేస్తాను అంటుంది. నిత్ అంటే ప్రతిరోజు, ఉట్ అంటే లేసి, దర్శన్ అంటే దర్శనము, పాస్ యు పాడుకుంటాను పొద్దున్నే లేచి ఆ బృందావనంలో వెళ్ళి మీ దర్శనం చేసుకొని మీ పాటల్ని నేను పాడుకుంటాను. బృందావన్ రీ కుంజ్ అంటే బృందావనంలో సన్నగా ఉన్న వీధులు, గలీ అంటే చిన్నగా ఉన్న ఇరుకుగున్న వీధులలో, మే అంటే లో. గోవింద్ లీలా అంటే గోవింద్ అంటే శ్రీకృష్ణుడి లీలలను, గాసియు పాడుకుంటాను అంటే శ్రీకృష్ణుడి లీలలను నేను పాడుకుంటాను. చాకిరి మే దర్శన్ పాస్ యు అంటే మీ యొక్క దాసిగా ఉండు మీ దర్శనం చేసుకుని నేను పాడుకుంటాను. సుమరన్ పాస్ యు అంటే స్మరించుకుంటూ పాటలు పాడుకుంటాను. ఖర్చు ఎలాంటి ఖర్చులు అనేవి నాకు ఉండవు, మీ సేవకురాలుగా ఉండి మీ పాటల్ని నేను పాడుకుంటాను. భావ్ భగతి జాగిరి పాస్ యు అంటే నేను మీ భక్తురాలుగా ఉండి అంటే మీ ఆ బృందావనం ఏరియాలో ఉండి పాస్ యు పాడుతాను. తీన్ బాతో సర్సి, తీన్ బాత సర్సి 3 పూటలు నేను పాడుకుంటాను అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము పాడుకుంటాను అని చెప్తుంది. అంటే ఏమి లేదు, ఈ పోయంలో మీరాబాయి ఏముంటుందంటే శ్రీకృష్ణుడితో, హే శ్రీకృష్ణు, హే శ్యాము నన్ను మీ దాసిగా ఉంచుకోండి. హే గిరిధర్, హే లాలు నేను మీ దాసురాలుగా ఉంటాను. మీ దగ్గర నేనుండి ఒక బృందావనం తయారు చేసుకొని అందులో పూల మొక్కలు పెట్టుకొని ఉదయాన్నే ప్రతిరోజు ఉదయాన్నే లేగగానే మీ దర్శనం చేసుకుని మీ లీలలు మీ పాటలు పాడుకుంటాను. బృందావనం యొక్క ఇరుకుగా ఉన్న వీధులలో గోవింది లీలలు పాడుకుంటాను. జాకిరి అంటే నేను మీ దాసిగా ఉండి మీ దర్శనం చేసుకొని, పాసియు అంటే పాడుతాను, స్మరణ్ పాసియు అంటే మిమ్మల్ని స్మరించుకుంటూ నేను ఈ పాటలు పాడుకుంటాను.
మూడు పూటలు పాడుకుంటాను, పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రం అని శ్రీకృష్ణుడి పైన తన యొక్క భక్తిని, తన యొక్క ప్రేమను, తన యొక్క దాస్యత్వాన్ని తెలియజేస్తుంది ఈ పోయంలో, అంతే, ఇంకేమీ లేదు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు స్పోకెన్ హిందీకి సంబంధించిన వాళ్ళైతే 10th క్లాస్ స్టూడెంట్స్ కి వీడియో పంపించండి, లేదా 10th క్లాస్ చదివే వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లాస్మేట్స్ కి వీడియో తప్పకుండా పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం.